ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఎవరి చేత అంటండి? ప్రభువు చేత, ఆ పరలోక తండ్రి చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఎలా నిర్దోషి అని ఎంచబడతా ఉంటారు? ఏమి చేస్తే నిర్దోషిని ఎంచబడుతుంటారు? అసలు ఈ ధన్యత అంటే ఏమిటి? అసలు ధన్యత కలిగిన జీవితం ఎలా ఉంటది అన్న ప్రశ్న కూడా మనము తలంచుకున్నప్పుడు ఆ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది, జవాబుకి ప్రశ్న ఉంటుంది. సో ఈ యొక్క నిర్దోషికి ధన్యత ఏ విధంగా కలుగుతుందని లేఖనాలు చూస్తున్నావు. ప్రభువు చేత నిర్దోషి అని అనబడిన వాడు ధన్యుడు. ఎప్పుడు ప్రభు చేత నిర్దోషి అని పిలువబడతాడు అంటే విశ్వాసము ద్వారా దేవుడిని నమ్మినప్పుడు, విశ్వాసము ద్వారా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ధన్యత కలిగిన వారుగా ఉంటారు.